నమస్తే, దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఏమైపోయారు మ్యామ్? అసలు నేను 4-5 డేస్ నుంచి కాల్ చేస్తూ ఉన్నాను. రండి, కేసులు ఫైల్ అయినాయి అంటున్నారు, ఒకరేమో షాకోజ్ నోటీసులు అంటూ ఉన్నారు. మీకు అసలు నోటీసులు వచ్చినాయా లేదా, ఏ సెక్షన్స్ కింద ఫైల్ అయింది, మీరు దొరికితే కదా మేము పబ్లిక్ ఆన్సర్ ఇవ్వడానికి. అంటే నాకు ఇది ఒక్కటే పని ఉందా, వేరే పని లేదా? అంటే మీరు రాకపోతే ఉన్నారని అనుకుంటారు ఒకటి ఎవరైనా. చెప్పనా ఓకే, అమ్మా? వీళ్ళు నాకు అన్నదానికి నాకు భయపడిపోతున్నారు. ఇది ఒక్కటే పని లేదు. నాకు చాలా పనులు ఉంటాయి. నాకు సొసైటీ పరంగా నేను ఒక చైర్మన్ని. చాలా మందికి రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ పరంగా పండుగలు ఉంటాయి, ఇంట్లో వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, పార్టీ పరంగా ఎన్నో నా వ్యక్తిగతంగా చాలా ఉంటాయి. ఇదే పనిని పెట్టుకొని నేను స్టూడియోలు తిరిగాను. మీరు స్టార్టింగ్ లో రమ్మన్నప్పుడు ఒకటే రోజు 4-5 స్టూడియోలు తిరిగాను కాబట్టి ఇక కొంతమంది అంటున్నారు ఇదే పని పెట్టుకుందండి ఈవిడ గారు అని అంటారు. రాకపోతే ఏమంటున్నారు మీరు, ఎందుకంటే భయపడుతున్నారు అంటారు. అంటే ఈ 2-4 ధోరణి ఆ మధ్యలో మీరు ఇలా పిలిచారు కాబట్టి నా హెల్త్ కూడా బాగాలేదు, అయినా కూడా వచ్చాను. సో మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి అని అనుకుని వచ్చారు. Definitely గా. భయపడుతున్నాను అనే క్వశ్చన్ అమ్మా, ప్రజాస్వామ్యంలో నేనేం తప్పు చేయలేదు తల్లి. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, ఆవిడ గారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఈ హక్కుల మధ్యలో ఈ పోరాటం అన్నమాట, ఈ గుడ్డల పోరాటం. మేడం, అంటే మీరు ఇప్పుడు చట్టానికి విరుద్ధంగా చట్టంలో ఉన్న చట్టాలకి సంబంధించి వాటికి యాంటీగా ఏమి వర్డ్స్ వాడలేదు అని అంటారు. ఇంకొకటి చెప్పండి తల్లి, అసలు క్రిమినల్ కేసు అంటే ఏంటి మేడం? అసలు వింటారమ్మా? అరే అంటే A1కి అదే ఉంటది, A10కి అదే ఉంటది, ఏముండదు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని పెడతారు. ఆ చట్టాలలో మార్పులు ఏముండవు, ఆ సెక్షన్ లో మార్పులు ఏముండవు. 1 నుంచి 10 వరకు ఉంటాయి. ఎప్పుడైనా 1 పక్కన 0 ఉండాలి, లేదంటే 0 పక్కన 1 అని ఉండాలి. ఉంటేనే దానికి ఒక విలువ. ఎక్కడున్నా నెంబర్ 1 గా ఉంటాను అంటారు మీరు. నెంబర్ 1 గా అంటే అది యాదృచ్ఛికంగా జరిగింది. నేను ఇది వాంటెడ్ గా జరగాలి, ఇట్లా చేయాలి, ఇట్లా ఫేమస్ అవ్వాలని లేదు. క్యాజువల్ గా ఒక యూట్యూబర్ అడిగిన దానికి చెప్పిన తల్లి. అది వైరల్ అయ్యేసరికి నన్ను ఛానల్స్ పిలిస్తే నేను వెళ్ళాను. అది కంటిన్యూగా 1-2 డేస్ వెళ్ళాను. ఇక కొంతమంది పబ్లిసిటీ కోసం అని కొంతమంది అంటే పబ్లిసిటీ చేసుకోవాల్సినంత అవసరం నాకేముంది చెప్పండి సౌమ్య గారు. నేను ఇవాళ కేసులు అన్నారు, మీరు అడుగుతున్నారు, కానీ మాకు ఇప్పటి వరకు అయితే ఇంకా నోటీసులు అయితే రాలేదు. నోటీసులు వచ్చిన తర్వాత తను ఏ సెక్షన్స్ పెట్టింది, దేనికోసం పెట్టింది, ఎట్లా అనేది బట్టి దాన్ని బట్టి కూడా నేను కూడా కోర్టు మీద నమ్మకం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. ఈ మూడింటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్యంలో, ప్రజా కోర్టులో ఇంకా నమ్మకం ఉంది. మీరు మీ ముందు వచ్చేటప్పుడు చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు, మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి మీరు కూడా మెసేజ్లు చదివారు. చదివితే మీకు ఏమనిపించింది? పాజిటివ్ ఉందా లేదా? మీరు అయితే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. పబ్లిక్ అందరూ బట్టలు వేసుకోండి పద్ధతిగానే పెడుతున్నారు. మరి ఇప్పుడు కాదు, పబ్లిక్ అందరు చెప్పిన మాట వింటావా? ఒక 90% అనుకోండి, మిగిలిన 10% గురించి మనం ఎప్పుడు పరిలేవ తీసుకోవద్దు. మీరు ఓటింగ్ శాతం కూడా చేసినప్పుడు, ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఓటింగ్ ఎంత అవుతుంది? 60, 70, 80, మా అంటే 85, లాస్ట్ 87. ఆ 87 లో అన్ని పార్టీలు పంచుకోవాలి. ఇక్కడ ఈ గుడ్డల విషయానికి వస్తే 95% సంధ్యారెడ్డికి. సంధ్యారెడ్డి అంటే నాకు ఓటింగ్ కాదు, నేను మాట్లాడిన భావము, స్వేచ్ఛ వాళ్ళు ఓన్ చేసుకొని మీ మాట్లాడేసి తను మాట్లాడుతుంది, తను ఓకే అని చెప్పేసి ప్రతి టీవీలో, ప్రతి ఛానల్లో ప్రతి వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నారు. 5% మనం బేస్ చేసుకుంటే అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ స్వేచ్ఛ అది. ఆ 5% కూడా రాజ్యాంగం వాళ్ళకు రైట్ ఇచ్చింది. ఈ 95% మట్టుకు నేను ఒకటి అడుగుతున్నానమ్మా, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఈ ఎమ్మెల్యే గెలవడా అని చెప్పేసి ఓటింగ్ ఎందుకు పోతారు మీరు? ఊర్లకు ఓటింగ్ ఇప్పుడు సర్వే ఎందుకు చేపిస్తారు? అవును, మంచి చేసిన వ్యక్తిని ఎన్నుకుంటారు కాబట్టి వాళ్ళకి మంచి చేస్తుండా, ఆయన గెలుస్తాడా, ఆయన ఓడిపోతాడా ఏందా అనేది పోలింగ్ పెట్టి సర్వేలు చేయించుకుంటారు. ఈ విషయాన్ని ప్రజలు ఓటింగ్ చేస్తున్నారు. ఓటింగ్ ఎట్లా చేస్తున్నారు? మెసేజ్ల రూపకంగా మీరు కాల్స్ పెట్టినప్పుడు చూస్తున్నారు. అవును, కాబట్టి అప్పుడు ఇంతమంది సంధ్యారెడ్డిని ఎవ్వరు చూడలే వాళ్ళను, నేను వాళ్ళతో కూడా మాట్లాడాను. ఈవెన్ ఆ క్యాండిడేట్ కూడా చూడలేదు. అసలు మీరు ఎవరో చాలా మందికి జనరల్ గా ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి, లేకపోతే ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు తెలంగాణలో అంటే తెలుస్తుంది సంజయ్ రెడ్డి ఎవరు అనేది. సో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళేసరికి పర్టికులర్ గా మీరు తెలియాలని ఏం లేదు. ఇప్పుడు మాత్రము ఎక్కడ చూసినా సరే సంధ్యా రెడ్డి గారి పేరు వినిపిస్తుంది అంటే వాళ్ళ బిడ్డలాగా. ఇంకొక విషయం తెలుసా, గొప్పది ఏంటంటే సంధ్యక్క అక్క అనే పదం రావాలంటే ఎంత అదృష్టం ఉండాలమ్మా. వాళ్ళేమన్నా నేనేమన్నా పోషించినా నా గురించి నేను మాట్లాడే వాయిస్ ని బట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు. అవునా కదా చెప్పండి? అవును. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ కేసులు దీంట్లకు భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదు.
ప్రజా గొంతును నేను ఒక గొంతుకినై ముందుకెళ్తున్నాను నేను 100% తన సెక్షన్స్ బట్టి యాక్షన్ బట్టి రియాక్షన్ మేము కూడా తీసుకుంటాం. ఎందుకు అంటే ఏం సెక్షన్స్ పెట్టింది, మరి తను చేసిన వ్యాఖ్యలు, తను చేసిన వీడియోస్, తను చేసిన అవన్నీ కూడా ఏ ఏ ఏ సెక్షన్ల కింద వస్తే అవి కూడా మేము కూడా పెడతాం. ఎందుకంటే నాకు కోర్టు మీద, డిపార్ట్మెంట్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకం ఉంది కాబట్టి నేనేం మీకు చెప్పలేకపోతున్నా. పెట్టిన తర్వాత కంపల్సరీ కోర్టుకి వెళ్ళాల్సిందే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే. డెఫినెట్ గా నా వాయిస్ నేను జడ్జిని అడుగుతా డైరెక్ట్, సార్ నాకు రాజ్యాంగం కల్పించింది కదా నేను చెప్పొద్దా అని. ఇప్పుడు ఇవాళ మాది వదిలిపెట్టండి, జర్నలిజం అనేది ప్రజలకు వారిదా లేకపోతే ఎవరికి వారది? ప్రజలకి, మిగిలిన అందరికి ప్రజలకి. మీడియేటర్ ప్రజలకి మాకు ఒక్కటే మేడం, ఒకటి మీరైనా ఆవిడైనా ఇంకొకళ్ళని. ఇక్కడ సౌమ్య గారు మీ మీద కూడా మన కామెంట్స్ చాలా వచ్చాయి, ఈక్వల్ బ్యాలెన్స్. ప్రజలకు కూడా చెప్తున్నాను, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్పాలి. జర్నలిజం పెద్ద పాత్ర మాది, మేము అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటామమ్మా. మీది అతి పెద్ద పాత్ర. రెడ్ టీవీ నుంచి ఇంటర్వ్యూ తీసుకున్నామంటే ఇంతమంది యంత్రాంగం పనిచేస్తుంది, 10 మందికి మంచి పోవాలి. అవును. అయితే నేనేమంటున్నా అంటే మీ మీద కూడా కేసులు పెట్టినారు అంటే ప్రజాస్వామ్యంలో మీ స్వేచ్ఛను హరిస్తున్నారా లేదా? హరిస్తున్నట్టే. మరి మేము కూడా అఫ్ కోర్స్ మేము కూడా అదే ఆలోచిస్తూ. మరి ఇట్లా మీరు అందరి మరి రేపు ఎవరిని పిలవద్దు. ఒక విషయం తెలుసా, మనము కోర్టు పరంగా పోయి మనము ఆపోతే ఏ రా అంటే కూడా తప్పే, తెలుసా మీకు? రా అంటే కూడా తప్పే. అవును. మరి అట్లా అట్లా ఎన్ని అనుకుంటే వెళ్దాం మనము. ఇవాళ దాంట్లోకి భయపడడం కాదు, డెఫినెట్ గా స్పందిస్తాం. మీరు జర్నలిస్టుల మీద పెడితిరి, ప్రజా సంఘాల మీద పెడితిరి, ప్రజలను ఐ డోంట్ కేర్ అంట. మీకు వచ్చిన మెసేజ్లు చదువుకోమంటే ఐ డోంట్ కేర్ అంట. వాళ్ళు మేము పట్టించుకోమంటే సమాజం మీకోసం పట్టించుకోనికి రెడీగా ఉందని నేను అడుగుతున్నా. సమాజం కూడా రెడీగా లేదు, ఎవరి ఇష్టం వాళ్ళదు. సౌమ్యగా నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పాను, జడ్జిమెంట్ ఇవ్వలేదు, ఇలా ఉంటే బాగుంటదని యూట్యూబర్ అడిగితే చెప్పా. నేను 20 ఏళ్ల నుంచి అదే చెప్తున్నా. మీరు దయచేసి నేను చేసే సోషల్ సర్వీస్ అనేది కూడా మీకు 2-3 కొన్ని పంపిస్తాను, మీరు ఇది ప్లే చేసేటప్పుడు చూడండి. ఈ రోజే నేను బయటికి రాలేదు, సోషల్ దీని మీద నేను చేస్తాను. నేను 2014లో పార్టీలో ఉన్నానమ్మా, 2003 నుంచి ప్రజా జీవితంలోనే ఉన్నా. నేను నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ చైల్డ్ లేబర్ మీద కూడా నేను 96 నుంచి వర్క్ చేశాను. నేను చైల్డ్ లేబర్ గురించి నాకు ఫుల్ అవగాహన ఉంది. మహిళా సమైక్యలో చేశా. ఇంకొక విషయం మీకు తెలవాల్సింది ఏంటంటే, మహిళా జేఏసీ 2010లో పెట్టాను నేను. మా మహిళల సమస్యల పైన మహిళా జేఏసీ పెట్టాను నేను. ఇప్పుడు ఆ మహిళా జేఏసీని మేము ఆల్రెడీ చేస్తుంటాం కొన్ని కాలం, ఇప్పుడు ఇంకా దాన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళ్తాం. మహిళల పైన జరుగుతున్న దాడులను కూడా ఖండిస్తాం. వాళ్ళ మీద తీసుకుంటున్న ఎవరైతే పురుష సమాజంలో ఎవరైతే అలా చేస్తున్నా వాళ్ళ మీద కూడా ముందుండి మేము పోరాడతాం. సో పురుషుల మీద కూడా పోరాటం ఖచ్చితంగా డిఫరెంట్ గా. సమస్య ఈ గుడ్డలది ఒకటే కాదు, అవును, చాలా సమస్యలు ఉన్నాయి, 100 సమస్యలు ఉన్నాయి, సమస్యలు చాలా, దీనికన్నా మించిన సమస్యలు. ఈ గుడ్డలేంది, గుడ్డల గురించి సగం గుడ్డల గురించి పెట్టుకోవడం అస్సేం వేస్తుంది. అవును. 6 రోజుల తర్వాత మళ్ళీ వచ్చా నేను, మీ బాధ పడలేక వచ్చిన. ఎందుకు అంటే భయం భయం భయం. దేనికి భయం? నేను ఏదన్నా తప్పు చేస్తే భయం అంటే ఆ రోజు మాట్లాడినప్పుడు మీరు అన్నారు కదా, కేసు గురించి వచ్చినప్పుడు ఒకవేళ ఆవిడ ఇట్లా చేస్తున్నారు అంటే మీరు కూడా ఫైట్ చేయడానికి రెడీగానే ఉన్నారు. ఏమంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు లాయర్లు కూడా దగ్గర డబ్బులు తీసుకోరు, వాళ్ళే చెప్తున్నారు, సిస్టర్ మీ వృత్తి మీరు, మా వృత్తి మేము మీకు హెల్ప్ చేస్తాం. మా ఇంట్లో మా సిస్టర్, మా అమ్మకు, మా భార్యకు కూడా మాది అన్నట్టుగా చేస్తాం మీకు, మీరు అన్నారు. నేను ఒకటే అడుగుతున్నానమ్మా, ఇవాళ ఈవిడ గారికి ఒత్తాసు పలికిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆ ఒత్తాసు పలికిన వాళ్ళ కుటుంబాలను అడుగుదాం, వేరే వాళ్ళని అందరూ వద్దు. ఆ ఒత్తాసు పలికిన ఆవిడలో కొన్ని వీడియోలు మీకు పంపించాను. ఆవిడ గారు ఏమన్నారు, ఒక 6 నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఈమె వస్త్రధారణ అనే దాని గురించి అసహ్యంగా మాట్లాడింది ఒక ఆవిడ. మళ్ళీ మొన్న ప్రెస్ క్లబ్ లోకి వచ్చి మాట్లాడినప్పుడు చాలా బాగుందని తినే డ్రెస్ విధానం, తన ఇష్టం అండి. తన అంటే 20 రోజుల తర్వాత మీద ఒక కుట్రపూర్వకంగా ప్రెస్ మీట్ పెట్టేసి మేము మద్దతుగా నిలుస్తాము అని అంటే ఎవరు భయపడుతున్నారు? జెన్యూనిటీ వాళ్ళల్లో లేదు అనేది లేదు కదా. మీరు ఆ వీడియోలు మీరు కంపల్సరీ ప్లే చేయాలి. ఆవిడ గారు మాట్లాడింది సమాజానికి తెలవాలి. జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే 4 కలిసి అందరం పెట్టొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ మీరు ఆఫ్ ద రికార్డ్ ఆన్ రికార్డ్ మాట్లాడడం తప్పు. మీకు మీ అవకాశాన్ని బట్టి మాట మారవద్దు. నేను ఆ రోజు, ఈ రోజు, ఇప్పుడు, ఇంకెప్పుడు కూడా ఇట్లాగే ఉంటా.
అట్ ద సేమ్ సినీ ఫీల్డ్ లో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా వచ్చినా నేను ఒక అక్కగా ముందు ఉంటాను నేను. సో మేడం ఇక్కడ వస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఒకటి అంటే మరలా మీకు కోపం రావచ్చు అడిగితే, ఈ మీరు మాట్లాడిన దానిలోనే అంటే చెప్పే విధానంలో చెప్తే బాగుండు కదా, కొన్ని వర్డ్స్ అనేవి హర్ట్ చేసే అయితే ఒకటి దానికి మీ ఛానల్లో కూడా మీ CEO గారు ఒకటి చెప్పారు, బాగా వల్గర్ లాంగ్వేజ్ అంటే. ఈ చేయి సప్పుడు అయిందా? అవలేదు. అయిందా? పక్కన ఒక ఛానల్లో కూర్చున్నప్పుడు ఒక అతను క్యూట్ అన్నాడు, అది నా చెల్లెని అంటున్నాను, చెంప పగల కొడతా అని చెప్పేసి తిట్టా. సో మీరు అక్కడ తనకి సపోర్ట్ చేశారు? నేను తనకే సపోర్ట్ చేశా. మీది అక్కడ అర్థం కావట్లేదు. అప్పుడు వాడిని ఏం చేయాలి నేను? మేం కాదు, తన ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? తను అర్థం చేసుకోదు. పాయింట్ ఇక్కడ అక్కడే అసలు నేను ఎంత బాగున్నాయండి అవి, మాకు చాలా బాగున్నాయని, చాలా బాగా నచ్చాయండి, మేము ఆస్వాదిస్తున్నాం అన్నప్పుడు నా చెల్లెనే అంటుండు, నా అక్కనే అంటుండు అని చెప్పేసి వాడిని లేసి కొట్టడానికి వెళ్ళాను నేను. వినండి, మాకు అలాగుంటానే, ఆ పర్సన్ అలా ఉంటేనే మాకు ఇష్టం అండి అన్నాడు. దొంగ నా వాడిని తిట్టాను నేను. తిట్టి నేను ఆవేశం అనేది ప్రశ్నకు ఇక్కడ నేను ఆన్సర్ ఇచ్చా, యాక్షన్ రియాక్షన్. మీరు ఇన్నిసార్లు ఇంటర్వ్యూలు చేశారు, మరి ఎక్కడ నేను ఆవేశంతో మాట్లాడలేదు కదా. అంటే ఎదుటోడు వచ్చి నిన్ను ఒక దెబ్బ వేస్తా అంటే కొట్టు అనుపోతామా? నీవు ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు నాకు కోపం వచ్చింది. తనను క్యూట్ గా ఉందని ఇంకా ఫోటో తీసుకొచ్చేసి చూడు ఎంత బాగుంది మా అన్నట్టుగా చెప్పాడు. ఒక ఆడపిల్లని అట్లా అన్నప్పుడు నేను ఒక అక్కగా, నేను కూడా ఆడపిల్లనే కదా, నాకు కోపం వచ్చింది. మరి అయితే ఇప్పుడు వినండి, కాబట్టి ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది ఒకటి. రెండోది, ఒక ఛానల్లో వాడు ఎంత చెప్పినా వినట్లేదు ఆ అభిమాన సంఘం అని చెప్పి వాడిని ఆ రోజే ఖండించేసి ఎదవా నువ్వు అని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టేస్తే, ఆ తర్వాత తెలిస్తే మీరు వద్దు రానన్నారు, ఆయన్ని తీసుకొస్తే నేను కూర్చొని వాడెవడో నాకు తెలియదు మేడం, తర్వాత చెప్పారు. మీరు అన్నారా నన్ను అంటే? అడిగాను, నేను డిబేట్ పెడుతున్నాను వస్తారా అంటే, ఆయన వస్తే నేను రాను, చాలా వరస్ట్ గా మాట్లాడుతున్నాడు ఆడపిల్లల్ని అని అన్నాను. కాబట్టి నేను ఎందుకు, నాకు అంతకుముందు ఆయన ఎవరో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఛానల్ మీద ఈయననే ఉన్నాడు. తర్వాత తన గురించి తెలిసిన తర్వాత నేను ఏ ఛానల్ కి వెళ్ళలేదు. అప్పుడు కూడా నేను వాళ్ళని సపోర్ట్ చేశా. నువ్వు ఆడపిల్లల గురించి అంటావు, నేను అందుకే అడిగాను, మరి ఆమెను అంటున్నావు, మరి ఆ డ్రెస్ నీ భార్యకి వేపిస్తావా అన్న. కాకపోతే నా భాషలో అన్నా, నీ పిల్లలకి అయిపోయి దాన్ని ట్రోల్ చేశారు ఒక విషయం. తర్వాత నేను అన్నాను, మరి అట్లానే వస్తే మగోళ్ళు మనసు మార్చుకోవాలని ఒక మాట అన్నారు. మరి అట్లా వస్తే నీకు రాదా మూడు అని అడిగా. దాన్ని తప్పెట్లెత్తది మేడం చెప్పండి మీరే. సంధ్యారెడ్డి వల్గర్ లాంగ్వేజ్ అంటే వీళ్ళు సగం సగం గుడ్డ ముక్కలు వేసుకొని ఇన్స్టాగ్రామ్ లో పెట్టి పిల్లలని యువతనంతా పాడు చేసి పిల్లలను రెచ్చగొడతానేమో బూత్ కాదు, నేను మాట్లాడితే బూతు. ఒకటి ఇంకొకటి క్లారిటీ చెప్పాలి, ఇది ఒక విషయము. బూత్ అంటున్నారు కదా, అతను ఏం చెప్తున్నాడు అక్కడ నా పక్కన కూర్చుని ఆయన సమాన హక్కులు అంటే ప్రతిదీ సమాన హక్కులు ఉండదురా బాబు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొన్ని ఉంటాయి, అది కాదు అన్నప్పుడు నేను అన్నా ఎగ్జాంపుల్ అంటే నేనేమన్నా మగవాడు బజార్లో ఉండి ఒక ప్యాచ్ చేయగలుగుతాడు, మరి ఇక్కడ ఎగ్జాంపుల్ ఉండాలని ఎగ్జాంపుల్ చెప్పాను. దీనికి బూత్ అంట, మరి ఇది ఎక్కడ బూత్ అయిందో నాకు అర్థం కాలేదు. ఒకటి వాళ్ళు అడిగిన వాళ్ళకి ఏం లేదు అంటే నన్ను మాత్రం బూతు అని ఎందుకు మీరే. ఇంకొక విషయం ఈనండి, ఇంకొక విషయం కూడా పొట్టి బట్టలు అంటే పొట్టి బట్టల వల్ల ఒక తల్లిగా ఒక అక్కగా చెప్పిన, మహిళల మీద 22 సంవత్సరాల నుంచి వాళ్ళతో నాకు ఒక బంధం ఉంది కాబట్టి అలా వేసుకుంటే మరి రేపు అన్ని జరిగిపోతాయి. రేపు ఇంకా వేరేది రేపు జరిగే పరిణామాలు అత్యాచారాలు ఇంకేమైనా జరిగినప్పుడు మరిగా వద్దు, ఆడ నిప్పు ఉంది వద్దు అన్నా, నేను ముద్దాడతా అంటే మూతి కాలుతుంది అన్నా కూడా మరి వెళ్ళండి చేయించుకోండి, రేపు మూసుకొని ఇంట్లో కూర్చోండి, మళ్ళీ రేపు వచ్చి మహిళా సంఘాల దగ్గరికి మళ్ళీ కోర్టుల దగ్గరికి పోలీసుల దగ్గర రావద్దు అన్న. తప్పమ్మా? సో దాన్నే గట్టిగా జరిగింది తప్ప. నేను ఉద్దేశించి చెప్పిన, వెనక ముందు కట్ చేసి అది పెడితే తప్పే. మొత్తం ఓవరాల్ గా చూస్తే కరెక్టా కాదా చెప్పండి. నేను ఒక అక్కగా చెప్పాను ఇలా జరిగితే ఇలా జరుగుతుంది అని. అది ఏం చేశారు, ఆ గిత్త కట్ చేసేసి ట్యాగ్ చేశారు. వీళ్ళ బతుకులంతా చిన్న బట్టలు చిన్న వీడియోలే. నేనేం చెప్పినా అది ఏ సందర్భంలో చెప్పినా అంటే కోర్టు చూడదా ఏ సందర్భంలో ఏమన్నది అనేది? కోర్టుకు పూర్తి వివరణ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక మర్డర్ కేసు అవుతుంది మేడం, మర్డర్ కేసు అయినప్పుడు బలంగా వచ్చినప్పుడు అవి ఆధారాలు కూడా సేకరిస్తారు, కక్షపూరితంగా అన్ఫార్చునేట్లీ జరిగిందా అనేది ఉంటది. ఇక్కడ కూడా నాకు ఒక మహిళల మీద సమానం అన్నప్పుడు మగవాడికి సమానం అంటే మగవాడికి సమానంగా ఉండాలి, నేను కాదంటలేను. కానీ మనకు కొన్ని అవధులు ఉంటాయి కదా, ఇలా ఉంటే ఇలా ఉంటది అని చెప్పేసి నేను ఎగ్జాంపుల్ చెప్తే ఈ 3 ట్రోల్ చేశారు. ట్రోల్ చేసి
సంధ్యారెడ్డి బూతులేదంట. వీళ్ళు అబద్ధాలు ఆడి వీళ్ళు ఇంకో ఛానల్లో మాట్లాడొచ్చి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే వీళ్ళు బూతోలు గారు, నేను మాత్రమే బూతుదాన్ని. అంటే వినండి, అంటే వీళ్ళు ప్రజల కోసం, అంటే వీళ్ళ అవకాశాల కోసం ఏమైనా మాట్లాడతారు. అంటే మీ అవకాశం వాళ్ళు ఏమనుకుంటున్నారు, మరి స్పందన ప్రతిస్పందన నెక్స్ట్ డేనే వచ్చిన నేను, మరి 20 రోజుల తర్వాత ఎందుకు పెట్టారు? నేనేమంటున్నా, ఎవరు రైట్ ఎవరు కాదన్నారు, మీకు స్వేచ్ఛ ఉంది, మీరు పెట్టారు. కానీ నా పేరు పెట్టి అక్కడ మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా, నేను వాళ్ళకు కూడా ఒకటే మాట చెప్తున్నా, మీ స్వేచ్ఛ మీకుంది, మీరు స్త్రీ హక్కుల కోసం ఎట్లా పోరాడుతున్నారో, మీరు ఎలా చేస్తున్నారో, నేను కూడా సమాజం కోసం కట్టుబాట్ల కోసం నా వే ఆఫ్ స్టైల్లో నేను పోతున్నా. నన్ను మీరు క్వశ్చన్ చేయడానికి ఎక్కడ కేసులు పెట్టిస్తే కేసులకు భయపడతానా? స్పందన ప్రతిస్పందన ఉంటది. నాకెవ్వరు లాయర్స్ డబ్బులు పెట్టి రాకపోయినా నాకు ఉంటది, నాకు రాజ్యాంగంలో స్వేచ్ఛ ఇచ్చింది, పోతా గవర్నమెంట్లకే పోతా, లోకాయుక్తలకు పోతా, నా తరఫున ఎవరైనా పిటిషన్ వేసుకుంటా, ఒక న్యాయవాది నియమంట, నా భాష నా భావం చెప్తా, నాకు ఇట్లా అనిపించింది ఆయన, నేను ఇట్లా అన్నాను ఆయన, ఇది తప్పైతే చెప్పుండి నాయన, మరి రాజ్యాంగంలో దేనికైనా నేను రెడీగా ఉన్నా అని నేను ఒక్కటే చెప్తున్నాను రా. ఇవాళ మగవాళ్ళు ఒక 2-3 చేసినంత మాత్రాన అందరు మగవాళ్ళు చెడ్డలు నువ్వు ఎట్లా జడ్జిమెంట్ చేస్తావు చెప్పు? ఆ మాట నేనంటే ఇవి మగవాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అంటే అది తప్పు. సో నేను కూడా మొన్న ఏదో ఒక వీడియో చేస్తే శేఖర్ భాష గారు ఉన్నారు కదా, ఆయనతోనే నాకు కూడా అట్లానే వచ్చినాయి కింద, మగవాళ్ళకి సపోర్ట్ చేస్తారా అని ఎవరో పెట్టారు. మీకు అదే ఇక్కడ ఏ జెండర్ అయినా ఒకటే మేడం, అందుకే ఎవరైనా ఖండిస్తాం. నేను ఒకటే చెప్తున్నాను నాన్న, వాళ్ళకి ఏది చెప్పినా ఇది బూతు అనే, నేను మగవాళ్ళని ఎందుకంటానంటే, మగవాళ్ళు లేకపోతే భూమి ఆకాశం కలిసినట్టుగా నింగి నేల ఒక మగ ఆడ కలిసే సృష్టి అంతే. ఇద్దరు కాలు కింద మన కాలు కింద చెప్పులాగా మగవాడు ఉండాలంటే వాడు అనుకోడా అని ఎగ్జాంపుల్ చెప్పా. నేను మీకు చెప్పిన, భర్తని బానిసం చేసి రాణిని కావద్దు, నువ్వు భర్తని రాజుని చేసి రాణిని కావాలన్నా. అట్లా కాదంట పొద్దున ఒక కాలర్ చెప్తుంది, సిద్ధాంతాలు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి, అది ఇప్పుడు ప్రాబ్లమ్. నేనేమనట్లేదు మేడం, సిద్ధాంతాలు ఉన్నప్పుడు కేసులు ఎందుకు వచ్చినాయి అంటున్నా. ఇద్దరం ఫైట్ చేసుకుందాం, కేసులు ఎందుకు వచ్చినాయి ఇక్కడ? మీకు ఇక్కడ వచ్చి మాట్లాడే రైట్ లేదు. మీరు ఇండిపెండెంట్ గా కేసు వేసుకోవచ్చు కావాలనుకుంటే, అంతే తప్ప కేసులు పెట్టేసి ముక్కుముడి వేసినంత మాత్రం ఎవరైనా భయపడతారు? కేసులు వేయాలనుకుంటే మేడం, ఇప్పుడు మేడం ఫేస్బుక్ ఉంది మేడం, ఒక్క నిమిషం, ఫేస్బుక్ ఉంది, పర్సనల్ ఫేస్బుక్, దానిలోంచి ఫొటోస్ గానీ వీడియోస్ గానీ వస్తూ ఉన్నాయి తనవి. ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారో అవి, మరి అది పబ్లిక్ దానిలో ఉంది. సో పబ్లిక్ లో కొన్ని వేల మంది, నేను కూడా అసలు ఏం జరుగుతుందని తీసి చూస్తే దారుణమైన బూతులు ఉన్నాయి. సో అది ఎవరు ప్రోత్సహించింది కాదు, ఏం కాదు, పబ్లిక్ డొమైన్ అది. మరి ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరో పెడుతున్నారు, ఇప్పుడు వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. మరి అదే అడుగుతూ వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. వాళ్ళందరూ తప్పు కానప్పుడు మాదొక్కరిది ఎట్లా తప్పు అవుతుంది అంటే, మేము టీవీలలో వచ్చి మాట్లాడితే తప్పైందా? వాళ్ళందరూ డొమైన్ అదంతా చూడాలి, సంఘాలు అంటారు కదా. అంటే ఇప్పుడు కోర్టు అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు, గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకున్నప్పుడు, సర్వేలు చేసుకున్నప్పుడు, ఇది చేసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇది కూడా ఒక బాధ్యతనే. అంతిమ తీర్పు సమాజంలో ప్రజలదే. వాళ్ళ గొంతులాగా నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు నాకు ఆదరణ వచ్చింది కాబట్టి మాట్లాడమని మాట్లాడినా. నాకు వద్దనుకుంటే వదిలేసేదాన్ని. ఇంకొకటి, నేను ఆ మధ్యలో కూడా రాలేదమ్మా. నేను నన్ను ఎవరో అనగదొక్కుతున్నారు, ఎవరో పార్టీ వాళ్ళు తిట్టిర్రు అని మీ ఛానల్లోనే చెప్తున్నారు. మా వాళ్ళు నన్ను ఎవరు ఏమీ అనలేదు. అది నా అంతర్గత విషయము. నా మదర్ ఫౌండేషన్ చైర్మన్ ని, నేను ఒక మహిళని అని చెప్పి అన్నారు తప్ప, నేను ఒక సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిని. అందరికి నేను సమాధానం చెప్పాలి, ప్రజలను రెచ్చగొట్టే వ్యక్తిని నేను కాదు. ఇదే పని కూడా నా పని కూడా కాదు. వాళ్ళకి అదే పని, ఇన్స్టాలు పోస్టులు చేయడం, ఇది చేయడం, అది చేయడం. అందరు గమనిస్తున్నారు. నిన్న పోస్టులు 2 తీసేశారు. అంతకుముందేమో ఒక ఆవిడ చీర పంపించింది చూసారా, ఎవరు పార్టీ లీడర్ పంపిస్తే, నాకు ఇంకా చీర రాలేదు, నేను వెయిట్ చేస్తున్నాను. రెచ్చగొట్టడం కదా. ఇంకా నిన్న ఒకటేమో ఇలా వెంట్రుకలు, మీరందరూ చూడలే, ఇట్లా వెంట్రుకలు వచ్చేసి, అవును వీళ్ళంతా ఏంది తల్లి అంటే, ఇవన్నీ కోర్టు చూడదా? ఇవన్నీ డిలీట్ చేశారు. ఇప్పుడు అది ఎవరో తిట్టినట్టున్నారు, డిలీట్ చేశారు. అది కంటిన్యూ ఉంచాలి. మరి ఎందుకు డిలీట్ చేశారు? ఎందుకు డిలీట్ చేశారు? ఇందులో రెచ్చగొట్టే ధోరణి కూడా బాగా ఉండడం వల్లనే ఈ రియాక్షన్ అనేది. నేను అనేది ఏంటి, ఇప్పుడు 42 మంది మీద పెట్టినావు కదా, 42 మంది 42 మంది లాయర్లను పెట్టుకుంటాం. నువ్వు కూడా రావాలి కదా కోర్టుకు, నువ్వు కూడా సమాధానం చెప్పాలి కదా. మేం సృష్టించలా. మీ కొడుకు ఓ డ్రెస్ అచ్చాని ఏ మమ్మీ అన్నప్పుడు మీ కొడుకు మీద కేసు ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టాలి నాన్న చెప్పు? పెట్టాలి కదా. మరి మా మీద కేసు పెట్టినావు బాలేవన్నందుకు, మరి మీ కొడుకు మీద ఎవరు పెట్టాలి? మీ కొడుకు ఆన్సర్ ఎవరు చెప్పాలి అనేది నేను అడుగుతున్నా. ఒక్కటే ఒక విషయం నాన్న,
మగవాళ్ళు చెడ్డవాళ్ళు అనేది ఉండదు, ఆడవాళ్ళు మొత్తం చెడ్డవాళ్ళు గారు. రెండు, ఇప్పుడు మీరు అన్నారు చీర 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 గురించి మాట్లాడుతున్నారు సాంప్రదాయాలు అంటే, చీర అనేది ఒక ఆత్మరక్షణ కోసం ఒక కవచకుండ లాంటిది. ఒక బిడ్డ తల్లినైతే బిడ్డకు ఆకలేస్తే మనం ఇలా తీసి కొంగు కప్పి ఇచ్చేస్తే ప్రపంచంలో అంతకన్నా అమ్మతనం ఇంకొకటి ఉండదు అని చెప్పాను నేను. దానికోసం ప్రతి చోట సెపరేట్ క్యాబిన్స్ కదా. మరి అదే మీరు జీన్స్ వేసుకోనో పంజాబ్ డ్రెస్ వేసుకోనో మీరు వేసుకోండి పెట్టాం ఎప్పుడు మేడం, వేసుకోండి, నేను వద్దనట్లేదు. కానీ అప్పుడు మీరు కొంచెం ఇబ్బంది పడతారు, కప్పుకోవడానికి ఏమి ఉండదు. అప్పుడు మీరు ఏదో చున్నీలో ఏమన్నా ఏదో కప్పుకొని పెడతారు. ఇది ఎందుకు ధర్మంలో ఒక మన దేవుడు అనాది కాలం నుంచి ఈ చీర అనేది అందుకే ఇచ్చాడు. ఇంకొక ఆవిడ చెప్తుంది, అప్పుడు కాలంలో జాకెట్లే లేవు, వాళ్ళు వేసుకోలేదు. మగవాళ్ళు ఇలా అయ్యారా అంటే అప్పుడు డబ్బులు లేక, అందుబాటులో లేక, గుడ్డలు అందుబాటులో లేక. ఇప్పుడేమైంది, ఫుల్ గుడ్డలు ఉన్నాయి, స్వేచ్ఛ ఉంది. అయితే స్వేచ్ఛ ఉందని గుడ్డలు సగం సగం వేసుకుంటారా? అప్పటి కాలానికి ఎక్కడున్నాం మనము, ఎక్కడున్న సాంప్రదాయాలు అనేది ఇలాగే ఉండాలి అని నా వాదన. జడ్జ్ నాట్ జడ్జ్మెంట్ ఇక్కడ ఈ సో మీ వాదన మీరు వినిపిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఒక ఆవిడ, నేను మంగళసూత్రాలు వేసుకోనండి, నేను మెట్టలు పెట్టుకోనండి, ఆవిడ ఒక స్టార్. ఆవిడ వ్యాఖ్యలు చూడండి మీరు. అన్నారా నేను వేసుకోను, ఇవి వేసుకుంటేనే పెళ్ళైనట్ట అంటే ఎవడేసుకోమన్నాడు? నీకు చెప్పామా మేము వచ్చి నువ్వు వేసుకో అమ్మా అని? నువ్వు చెడింది కాక పక్క వాళ్ళని ఎందుకు చెడగొడుతున్నావు? మాంగళ్యం తంతునామే మమ జీవన హేతునామే అంటే, ఓ కళ్యాణి, నిన్ను నేను నాలో సగంగా చేర్చుకుంటున్నా. ఈ మంగళసూత్రాలు అన్నప్పుడు ఆ ఆడ మంగళసూత్రం గుండెల్లో ఎందుకు అత్తుకుంటాం మేడం? గుండెల్లో పెట్టుకుంటాం. అంటే నేను ఆ సాంప్రదాయం గురించి నాకు తెలిసింది నేను చెప్పిన తర్వాత, ఈ మంగళసూత్రాన్ని తీసుకుపోయి పెట్టెలో పెట్టి, లేకపోతే ఐన్ బ్యాగ్లు వేసుకొని, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని, కబోర్డ్ లో పెట్టుకోనికేనా? నువ్వు పెట్టుకో, నీకెవరు లేదు. డ్రెస్ మీద ఇది ఇరిటేషన్ గా ఉంటదంట. ఓకే, నీకుండొచ్చు, నేను కాదంటలేను. అదే ఎవరైనా స్వతహాగా వాళ్ళకి కలిగింది వాళ్ళు చేయొచ్చు, కానీ పక్క వాళ్ళ మీద రుద్దొద్దు అనేది నేను నా వాదన. అది ఒక్కటే, మీ స్వేచ్ఛ మీది, పక్క వాళ్ళ మీద ఈ స్వేచ్ఛ నొక్కకండి. ఇంకొక విషయం, ఫాలో అవుతున్న వాళ్ళని నాన్ ఫాలో చెయ్యొద్దు అనేది నా వాదన. నేను అనేది ఏంటంటే, అది మీ ఇష్టం, మీ ఆయన అడుగుతాడు నేను ఎందుకు వేసుకోవట్లేదని, మాకేం దూరదా? కాబట్టి పొద్దున్న లేస్తే వరలక్ష్మి వ్రతాలు, పూజలు, సంతోషమాత వ్రతాలు, లక్ష్మీదేవి పూజలు, టెంపుల్స్ కి వెళ్ళేసి పొద్దుగాల కొంతమంది కళ్ళకు అద్దుకునేటోళ్ళు ఉంటారు. అలా నువ్వు అవమానించినట్టే కాదా మేడం? ఎంత మెజారిటీ ఉంటుంది అంటారు మీ అంచనా ప్రకారం? తప్పుగా అనుకోకండి, వయసులో పెద్దవారు ఉంటారమ్మా, 80% ఉంటారు అట్లాంటి వాళ్ళు. అంటే సాంప్రదాయము, సనాతనము, ఒక ధర్మము. అంటే నేను ఒకటి చెప్పనా, కళ్ళకు అద్దుకునేటోళ్ళు అని కాదు, కానీ గుండెల్లో అయితే ఉంచుకుంటారు. 80% అయితే ఉంటారమ్మా, ఒక 20% ఉండకుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం ఉండొచ్చు. 80% అంటే మామూలు విషయం కాదు. వాళ్ళని ఎందుకు నేనేమంటున్నా, మా హక్కులు అంటే అనొద్దు, నువ్వు నీ హక్కు ఎవరైనా హరిస్తే మాట్లాడు. ఈ మహిళల్లో మళ్ళీ అందరు మహిళల్ని చేర్చేస్తే అయితే ఇప్పుడు నాకు వచ్చిన బాధ అదే. ఇప్పుడు వీళ్ళందరూ నాకు చెప్పిండ్రు కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు కాలర్స్ మాట్లాడేది కూడా మాట్లాడుతున్నారు, ఎవరు ఆమెను లైవ్ గా చూడలే. ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇద్దరే ఎందుకు వస్తున్నారండి? హీరోయిన్స్ అన్నాడు ఆయన, హీరోయిన్లు కాదుగా వీళ్ళు. ఎందుకు మాట్లాడుతున్నారని చెప్తున్నా. పిల్లలు మీరు, నేను ఒకటే చెప్తున్నా, నాకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏదైనా సిస్టర్స్ కి కూడా చెప్తున్నా నేను. సరే జరిగింది జరిగిపోయింది, ఇక్కడైనా నలుగురు నడిచిన దారిలో నడవాలి అని చెప్తున్నా. ఇది కాదు అన్నప్పుడు ఎవరో ఒకరు చెప్పింది మనం వినాలి. ఇప్పుడు మీరు అన్నారు, మమ్మల్ని చాలా మంది అన్నారు, లిమిట్ వదిలిపెట్టేసే ఆ ఇష్యూ ఎందుకు అన్నారు. సర్లే అనుకున్నా, లైట్ మనకు అదే పని. యాక్చువల్ గా అది ఇంకా అయిపోయింది. సరే నేను రైట్ కూల్ ఆఫ్ అయిందని మేము కూడా మళ్ళీ కేసు అనేసరికి మీరు నన్ను పిలిచారు. నేనన్నా ఈ వదిలే సమయం ఏముందమ్మా, అది వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటే, లేదు మేడం మీరు ఒకసారి రావాలంటే నేను మరి పని మీద ఉన్నాను, తర్వాత వస్తాను, ఇవాళ వచ్చా. నేనేం చెప్తున్నా, ఇప్పుడు కూడా నేనేం ఫైట్ చేయట్లేదు, ఎవరిని అనట్లేదు. నన్ను విపరీతంగా ట్రోల్ చేశారు. ట్రోల్స్ కూడా చెప్పిన నేను, యాక్షన్ రియాక్షన్ ఉంటది తప్ప ఇంటర్వ్యూలు చేసినప్పుడు నేను రెచ్చిపోలేదు. ఒక విషయం ఈ రోజు కూడా నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎవరు వ్యక్తిగత స్వేచ్ఛని ఇక్కడ హర్షించడానికి ఎవ్వరూ లేరండి. మీ వ్యక్తిగత స్వేచ్ఛ మీదేనండి. ఏదున్నా మన బెడ్రూమ్ల వరకే, మన ఫ్యామిలీ వరకే. నన్ను అని నేను అనట్లేదు. దయచేసి నేను చెప్తున్నా ఏంటంటే, రెచ్చగొట్టొద్దు ఎవరిని. మనం ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీస్, రెచ్చగొడితే రెచ్చిపోతారా అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు రెచ్చిపోతారు, ఎందుకు రెచ్చిపోరు? అది మానవ. ఇప్పుడు అక్కడ ఒక నిమ్మకాయ ఉంటది మేడం, నిమ్మకాయ అక్కడ పెట్టిన దాని చింతకాయలు నిమ్మకాయలు ఆడ పెడతావు,
నీ అనుమతి లేకుండా నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. అవును. ఊరుతాయా? మరి నేట్లో నీళ్లు ఊరిన దానికి తప్ప, అక్కడ నిమ్మకాయ పెట్టింది తప్ప? అవును. చెప్పండి. ఆర్గన్ రియాక్షన్ అనేది ఉంటుంది కామన్ గా హ్యూమన్ బాడీస్ కదా. కాబట్టి దాన్ని ఖండిస్తాము లేకపోతే ఇంకోటి అనడం తప్పు. అది సహజత్వం. ఉప్పు కారం తింటున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటది. అలా కొంతమందికి తక్కువ, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. అన్నిటికీ కోర్టు, పోలీస్ స్టేషన్లు ఎక్కొద్దు అంట. ఇది ఎంత అహంకారం అండి. యాక్చువల్ గా ఇప్పుడు చాలా మంది చెప్తున్నది ఇదే, అంటే సొసైటీలో పబ్లిక్ ఏం చర్చిస్తున్నారు అనేది మనం జనరల్ గా వెళ్ళేటప్పుడు వింటాము. ఇప్పుడు నేను ఎంత జర్నలిస్ట్ అయినా నా ఇంటికి ఇందోళ్ళు నా పక్కింటోళ్ళు మాట్లాడతారు, అమ్మా ఏంటమ్మా అసలు ఇలాగా మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనే వాళ్ళు ఉంటారు, కరెక్ట్ గా మాట్లాడారు అనే వాళ్ళు. మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఎవరో, మేడం మీరు మస్తు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అబ్బా మేమైతే అట్లనే అనుకున్నాం మేడం అంటారు. నేనేమంటున్నా అంటే, నేను సొసైటీలో చేసే సేవలు ఒకసారి చూయించమ్మా, ఒక 2-3 నీకు పంపిస్తాను, 100 ఉన్నాయి, అందులో 1-2 అన్నా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా నేను మూవ్ అవుతున్నాను. నేను అనేది ఏంటంటే ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడట్లేదు. దయచేసి ఇక్కడ పార్టీలను తీసుకొచ్చేసి పార్టీని ట్యాగ్ చేయకండి. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత జీవితం ఉంటది. ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్ ఉంటాడమ్మా, ఆయన గవర్నమెంట్ డాక్టర్ ఉద్యోగం అయిన తర్వాత ప్రైవేట్ గా క్లినిక్ పెట్టుకుంటాడు. మరి ఆయనకి ఎందుకు రాజ్యాంగం ఎందుకు రైట్ ఇచ్చింది? మరి నేను కూడా సంధ్యారెడ్డి ఒక పార్టీలో ఉన్నా కూడా నాకు ఫౌండేషన్ పెట్టుకున్నా, నాకు కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంటది, అది నా ఇష్టం. మీకు చేతగాక పార్టీకి మీరు పులుపుతున్నారు, ఆ పార్టీకి ఎప్పుడు పులుపుతారు? మీరు ఏదో చెప్పంగానే కాదు, ఇది మళ్ళీ ఇంకొక కాంట్రవర్సీ అది అలా చేయకూడదు. ఎప్పుడైనా చేతగాని వాళ్ళు డైరెక్ట్ మాట్లాడండి. అట్లా వచ్చినప్పుడు అట్లా కూడా వస్తా నేను అనేది ఏంటంటే 2003 నుంచి నా ఫౌండేషన్ స్టార్ట్ అయింది. నేను వచ్చింది రాజకీయ 2014. అంత మాత్రాన నా వ్యక్తిగత జీవితాన్ని నన్ను అది కాదంటే నేనేం బాధపడట్లేదు. మీరు పెట్టినా కూడా నేను చెప్తున్నాను, నేను అలా కాదండి అని. నేను కేసులు పెట్టాను, నేను పెట్టాలంటే ఎన్నో కేసులు పెట్టాలి. సో మీకేమీ అవగాహన లేకపోవడం లేదు, లేదంటే కోర్టులు పోలీసులు? నేను మా వాళ్ళకి అదే చెప్తా, ఇంట్లో గొడవలు కొట్లాటలు వస్తే కోర్టులు పోలీస్ స్టేషన్లకు పోకండి, ఏముండదు, డబ్బులు దండగా మళ్ళీ అదే అవుతుందని. నేను పొద్దున్న లేస్తే మా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేది అదే. అడగండి మేడం, నా గురించి తెలుసుకోండి. యాక్చువల్ గా ఇట్లా ఇదంతా రప్చర్ అవ్వకముందరే ఎవరికి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి క్లియర్ ఇంక ఇక్కడ నుంచి ఇష్యూ గురించి అంతే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, వాళ్ళు రారు. సో ఇది మీరు ఏం చేసుకున్న తన ఇల్లు వదిలైతే రాదు, బయటికి వచ్చి మాట్లాడేది విషయం. నేను ఇప్పుడు కూడా మీకు రెడ్ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నా, కోర్టులు ఎవరిని వద్దు, ప్రజాస్వామ్యంలో ఒక మహిళలమే ఈ వక్తలు, ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ మేము ఉంటాం. మహిళలం ఓటింగ్ పెడదాం, ఓన్లీ మహిళలు, జెంట్స్ వద్దు. ఎక్కువ మెజార్టీ పీపుల్ ఎవరికి ఇస్తారో తీర్పు అదే. ఇక సో ఎప్పుడైనా లాస్ట్ ప్రజల మధ్యకి వెళ్లాల్సిందే, కోర్టు తీర్పు. నేను అందుకనే మేము అన్నది కూడా అందుకే మేడం, ఒక్కొక్క వాళ్ళు పెడుతురు, ఏందో ఐబొమ్మ రవికి పట్టిన గతి మీకు పడుతుందంటే ఏందది? ఏంది ఆ కాలర్స్ మాట్లాడే విధానం? అవగాహన ఏమన్నా ఉందా? ఏం మాట్లాడమ్మా, గుడ్డలు నిండు కప్పుకోమంటున్నామమ్మా, గుడ్డలు తీసుకున్న వాళ్ళేమో ఇండ్లూరు, గుడ్డలు కప్పుకోమన్న రోడ్ల మీదకి ఇడిచి కోట్ల కోసం ఇడిచి టైం నాట్ చేసేసుకొని మా స్వేచ్ఛను హరిస్తున్నారు. ఏంది మా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇట్లా వక్తలు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు అంటే రేపటి మీ ఛానల్కి ఎవరు రారిగా. మీరు కూడా మాట్లాడద్దు, ఇక మీరు కూడా జర్నలిజం మానేసుకోవాలి. మరి మాకు చాలా పనులు ఉన్నాయి మేడం, అసలు మేము చేయాల్సినవి ఎన్నో అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. నేను వీళ్ళకి ఒకటే చెప్తున్నా, దాని మీద మేము కూడా ఒకటే చెప్తున్నా, ఈ గుడ్డల గురించి నెల అవుతుంది, ఇంకా 2 రోజులు అయితే నెల అవుతుంది. చండాలం, నాకు అసే వేస్తుంది మాట్లాడాలంటే. సో మళ్ళీ ఈ కేసు ఫైల్ అవ్వకుండా ఉంటే అసలు ఇంకొక విషయం తెలుసా, వీళ్ళు వచ్చేసి ఎప్పుడైతే మద్దతు ఇస్తున్నాం అన్నప్పుడే లైవ్ లకు వచ్చింది తను. అంతకు ముందు ఎప్పుడూ రాలేదు. మీరు కాల్ చేశారు, టీవీ వాళ్ళు కాల్ చేశారు, కనీసం కాల్కి రావడానికి కూడా ఇష్టపడలే. ఎప్పుడైతే వీళ్ళు వచ్చేసి 10-15 నిమిషాలు తను జూమ్ కాల్లో మాట్లాడింది. నేను అనేది ఏంటంటే, తను నా సిస్టర్ మేడం. నేను ఈరోజు కూడా చెప్తున్నా, నా చెల్లి అయితే నేను ఒక 2 దెబ్బలేసి 2 తిట్లు తిట్టి ఇలా కాదు నాన్న అని చెప్పేదాన్ని. ఇప్పుడు కూడా అమ్మాయికి ఒకటే చెప్తున్నా, అయ్యింది అయిపోయిందమ్మా, లిమిట్. ఎవరు డబ్బుందని కోర్టులు కేసులు నువ్వు ఇబ్బంది పడతావు, అందరూ ఇబ్బంది పడతారు. నీకు పని ఉంది సమాజం మీద, గాడ్ గిఫ్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది. వద్దమ్మా, ఎందుకంటే అంటే మళ్ళీ అట్లా అని చెప్పేసి కేసులు పెడితే భయపడ్డది కాదు. ఒక అక్కలాగా నీకు చెప్తున్నా, నువ్వు ఏది పెట్టినా రెడీగా ఉన్నాం. ఈడ కాకపోతే సుప్రీంకోర్టు, ఢిల్లీ పోదాం, దాంట్లో ఏం మనం భయపడాల్సింది ఏం లేదు. ఏది పోయినా మన ఆడవాళ్ళదే పోతుంది.
నువ్వు పెట్టడం ఎంత తప్పో మేము మాట్లాడడం కూడా అంతే తప్పు. నువ్వు ఫస్ట్ పెట్టినావు, నువ్వే గెలుక్కున్నావు. శివాజీ గారు నిన్ను అనలేదు, నువ్వే బయటకు వచ్చావు. మేము వచ్చి నీ వ్యక్తిగత జీవితాలు తొంగి చూడలేదు, నువ్వే ఇన్స్టాగ్రామ్లో పెట్టావు. ఒక్కటే అడుగుతున్నాను సిస్టర్, ప్రతి ఒక్కరికి భార్య భర్తలు ఇద్దరు ఉంటారు, ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది. మీరు వాటర్ ఫాల్లో మీరు ముందల డ్రెస్ వేసుకున్నప్పుడు వెనక నుంచి మీ ఆయన ఏం చేస్తున్నాడు ఆ వీడియో ఒకసారి చూసుకోండి. అది కరెక్టేనా? కరెక్టేనా అంటే మీరు పెట్టడం తప్పు కాదు, మేము అడగడం తప్ప. అట్లా మాట్లాడితే వ్యక్తిగత స్వేచ్ఛనా? వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఏం తెలుసా? అడవులలో పోతే అక్కడ ఏం జరిగినా ఎవరు అడగరు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి. తర్వాత మీరిచ్చిన ఇంటర్వ్యూలలోనే నేను నగ్నంగా ఉన్నా ఏం కాకూడదు అంటే నువ్వు మొన్న నువ్వు ఏం చెప్పుకోవాలనుకున్నావు తెలుసా అమ్మా? నేను రజాకారుల సినిమాల గురించి మాట్లాడాను తప్ప నేను అది కాదన్నది. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఇదే స్వప్న గారు మిమ్మల్ని అడిగినప్పుడు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. తర్వాత ఈ డ్రెస్సింగ్లో మీ హస్బెండ్ ఏమన్నాడు అంటే మా హస్బెండే కొనుక్కొస్తాడు, మా హస్బెండే వెళ్ళమంటాడు అంటే సాంప్రదాయపరంగా మేము చెప్పినాం. మా ఇంట్లో అయితే గిట్లుండదు, మీ ఆయన గట్లుండడు, అందరికీ అట్లా ఉండదు అన్నాం. నెక్స్ట్ వచ్చేసి తను మాట్లాడిన దాంట్లో ఈ వీడియోస్ ఎవరు తీస్తారంటే మా ఆయన తీస్తాడు, కింద పెట్టేసుకుందామే. మరి నీ మొగడు నా మొగడైతే తీయడు. మరి మామూలుగా దేవుని గుళ్ళో కొత్త ఒక ఫోటో తీయమంటే తీస్తారు, కానీ స్విమ్మింగ్ పూల్లో వ్యక్తిగత జీవితంలో వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్ వేయటం అని చెప్పేసి మీ అయ్య గాని, మా అయ్య గాని, మా అమ్మ గాని, మీ అమ్మ గాని, మీ అక్క గాని, మీ చెల్లె గాని చెప్తారా సౌమ్య? పబ్లిక్ లో పోస్ట్ చేయడం గురించి చెప్తారా? మీరిద్దరు ఆడుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్, తప్పలేదు. ఎవరికి సంబంధం లేదు, అసలు అవసరం లేదు మాకు. మీ పిల్లలు చక్కగా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని తీసుకొచ్చి పబ్లిక్ లో పెడితే ఇన్ఫాక్ట్ వస్తుంది డెఫినెట్ గా. సో ఇదే ఇంపాక్ట్ వస్తుందని గతంలో కూడా చాలా మంది చర్చించారు, బట్ అది ఇప్పుడు రివర్స్ అయింది. మరి అమ్మ వస్తుంది, మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పిన. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సినిమా యాక్టర్స్ రామ్ చరణ్ కటింగ్ అనేది అంటారు. రామ్ చరణ్ సినిమా స్టైల్, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ అంటారు, పవన్ కళ్యాణ్ అంటారు, ఇష్టపడతారు కదా. ఆ పిల్లలు ఏంటంటే రామ్ చరణ్ కటింగ్ అంటారు, ముద్దుగా అనిపిస్తుంది అప్పుడు. ఇప్పుడు నేను ఈ సోదరి మనలకు కూడా ఏం చెప్తున్నా, ఇద్దరికి మీరు సెలబ్రిటీస్ తల్లి, మిమ్మల్ని చూసి మీ బట్టలను చూసి ఫాలో అవుతారు. అట్లా వ్యవస్థను ఖరాబ్ చేయకండి అని చెప్తున్నాం. కంఫర్ట్ నేనేమంటున్నామా, మీరు కూడా ఇట్లా డ్రెస్సులు వేసుకొని వచ్చేసి ఇట్లా ఇట్లా ఇలా ఇలా అంటున్నారు. నీకే కంఫర్ట్ లేదు, ప్రజలకు ఎట్లా కంఫర్ట్ ఉంటుంది తల్లి? ఏమేం చేయ తల్లి అన్నీ నన్నా అంతే. నేను జడ్జిమెంట్ చేయలేదు. సో ఇంకొకటి నేను తననే అనలేదు, తనలాగా వస్త్రధారణ చేసుకున్న వాళ్ళందరినీ అన్నా. కాకపోతే మీరు ఉరుకొచ్చారు. ఇన్ని కోట్ల మంది ఆయన అంటే మీరు ఉరుకొచ్చారు, మీరు మేము తలుపుకున్నాం అంతే తప్ప మీ ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని అనాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనడానికి ఎవరు మిత్రులు. ఇంకొక విషయం, ఇంకొక హీరోయిన్ మధ్యలో వచ్చేసి ఏదో సినిమా గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి మాట్లాడినప్పుడు నేను అన్నాను అనమాట, చున్ని లేకుండా అయితే మరి అన్నల దగ్గరికి, తమ్ముళ్ళ దగ్గరికి, అయ్యల దగ్గరికి అయితే పోమండి. మీరు పోతారా? లేదండి, మా ఫాదర్ వచ్చినా మా మరిది వచ్చినా గబుక్కుని కప్పుకుంటాం, ఏ చున్నీయో వేసుకుంటామని నేను చెప్పినమ్మా. దానికి వామ్మో చున్ని లేకుండా పోతే ఏమైతుందంటే మీరు పోండి, మేము వద్దాను. మాకుంటే మోరల్స్ మాకుంటే మమ్మల్ని ఎందుకు మీరు హర్షిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు ఖండిస్తున్నారు మీరు అని నేను చెప్పాను. నేను ఒకటే చెప్తున్నాను, ఏ భర్త అయినా తల్లిని పెళ్ళంని ఒకలాగా చూడడు. చూస్తారా? ఆ మాట అసలు అనలేము. మరి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు మేడం? అదే ఎలా మాట్లాడుతున్నారు, ఎట్లా తీసుకోవాలో తెలియట్లేదు మేడం. ఒకసారి రావాలి మేడం, ఇది కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఈ టాపిక్ ఎట్టుపోతుంది, ఏం జరుగుతుంది సొసైటీలోని, రేపు పొద్దున పిల్లలకి ఏం చెప్తాం మనం అన్న. ఏంటది ఇక అట్లా అనుకుంటే ఇక వరుస లేవు మేడం, వాయి లేదు, వరుస లేదు, ఏముండదు. ఇక ఇప్పటికే నిన్న ఒకటి చూసావా, డ్రెస్ వేసుకొని ఒక ఆమె ఎక్కడో కొట్టింది, బెంగళూరులో ఆడామనే కొట్టుకురు. ఆమె పాపం ఆమెను సేవ్ చేయడానికే ఆవిడ లేడీస్ పోలీస్ అయినా కూడా ఆమెను దౌడలు. అంటే ఇంకెక్కడ పోతున్నాం మనం ఇప్పుడు? మీరే కదా వాళ్ళకి సమాధానం ఎందుకో వీళ్ళు రియాక్షన్ గారు. మరి మీరు ఇప్పుడు ఎందుకు రారు, సంఘ సంస్కర్తలు ఎందుకు రారు బయటికి? నేను అనేది అదే మేడం, మంచిని మంచిగా చెప్పండి, వ్యక్తిగతాన్ని. ఇప్పుడు మీ రెండు గోడల మధ్యలోకి ఎవరైనా మధ్యలో కోసం మా తప్పు. మీ డోర్ కొట్టి కొట్టకుండా వస్తే తప్పు, కొట్టడం మర్యాద, కొట్టకుండా చూసుకొని పోతే అమర్యాద, తప్పది. నేను ఆ రెండింటికే చెప్పాను, మీరు ఏమన్నా చేసుకోండి, ఏ డ్రెస్ అని వేసుకోండి.
మీరు చాలా బాగుంటారు, దేవుడు అదృష్టంగా మీకు ఎలా ఇచ్చాడు, అందం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, మీకు ఒక గాడ్ గిఫ్ట్ గా అదృష్టం అవును. ఇచ్చాడు, ఆ యాంకరింగ్ అనేది స్పాంటినియస్ గా రావడం అనేది, మీరు నిజంగా కష్టపడి పైకి వచ్చారు. అవును. ఈ కష్టపడి పైకి వచ్చిందంతా ఒక్క నోరు ఒక్క మాటతోనే కదా. అవును. ఒక చిన్న దాంతోని కొంచెం ఈ కానీ ఇప్పుడు డిస్టర్బెన్స్ కూడా ఏం కాలే మేడం, అవును. ఇప్పుడు కూడా ఒక సిస్టర్ లాగానే రిసీవ్ చేసుకుంటారు, ఒక్క చిన్న మాట. అంతే. సరేనండి మీరు అందరు చెప్తున్నారు, మీతో పాటు నేను నడుస్తానండి, ఈ రోజుతో వదిలేయండి అంటే చిన్న మాటకి సింపుల్ గా వెళ్ళిపోతాం. నేను అనేది అది ఒకటే చెప్తున్నా, ఇప్పుడు నేను కూడా అదే చెప్పిన, అవును. నేను వాళ్ళని ఉద్దేశించి నేను అనలేదు. మ్యామ్ ఒక్క లాస్ట్ క్వశ్చన్, మనకి మీరు మీ ఏజ్ బట్టి మీరు మాతృ సంస్థ పెట్టారు, మదర్ ఫౌండేషన్, అండ్ పార్టీలో కూడా ఉన్నారు. సో ఇలాంటి కేసు ఎప్పుడైనా చూసారా మీరు అసలు? ఇన్స్టాగ్రామ్ లో చూసాను నేను, నేను మెసేజ్లు పెట్టేదాన్ని. సొసైటీలో ఇంత అలజడి సృష్టించిన కేసు అంటే ఇంట్లో వరకు కొన్ని సందర్భాలలో తిడితే వాళ్ళు ఒప్పుకోకపోతే ఓ నలుగురు వచ్చి తిట్టేసరికి నోరు మూసుకునే వాళ్ళు. ఇట్లాంటి కేసు నేను చూడలే, ఇదే ఫస్ట్ టైం. అదే అంటే అంటున్నారు మెజారిటీ, అసలు ఇట్లాంటి కేసు ఎప్పుడు చూడలేదు. జడ్జిలే చూడకుండా, యాక్చువల్లీ మాకు మీడియాకు కూడా కొత్త అంటే నాకు జడ్జిలో కూడా చూడలేదు, వాళ్ళ సంగతి నాకు తెలియదు, జడ్జి కూడా చూడలేదు ఇలాంటి కేసులు. జడ్జికి తెలుసు రాజ్యాంగం ఇచ్చింది, కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుకొని తిరగమని కూడా రాజ్యాంగంలో లేచలేదు. ఎందుకంటే ఇప్పుడు అడ్వకేట్స్ కూడా మాట్లాడారు దీనిలోనే, వాళ్ళకి ఏమో న్యాయ వ్యవస్థల గురించి తెలియక కాదు, సెక్షన్స్ గురించి తెలియక కాదు, లేదంటే సొసైటీలో ఏం మాట్లాడాలో తెలియక కాదు, బట్ వాళ్ళు కూడా ఖండించారు, వాళ్ళు కూడా మాట్లాడారు, వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ అయింది. అది పెద్ద జోకు. ఇంకొకటి తెలుసా, అడ్వకేట్ల మీద కేసు ఫైల్ చేయొద్దనేది ఏదో ఉన్నట్టుంది జీవో. జడ్జి కూడా, ఆయన కూడా మొన్న ఏదో అసలు ఆయన ఎంత బాగా మాట్లాడారు మేడం. ఆయన కూడా ఒకటి తెలుసా అండి, చూపించే వాళ్ళు ఉన్నప్పుడు చూస్తారు, చూపించే వాళ్ళు ఎంత చూపిస్తే చూసే వాళ్ళు చూసినప్పుడు వీళ్ళకి ఎవరి హక్కు వాళ్ళకు ఉంటది, వాళ్ళకు కూడా మీరు కూడా తప్పే, ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరు నుంచి కూడా ఈ ఊరికి అంతే దూరం అనే విధంగా చెప్పాడు ఆయన. నాకు భలే అనిపించింది మేడం. దౌర్భాగ్యం ఏంటంటే మహిళల మధ్యన ఈ వస్త్రధారణ గురించి, గుడ్డల గురించి మేడం మీరు ఏమనండి మేడం, నాకైతే అసహ్యం వేస్తుంది, ఈ ఛానళ్ళకి పోవాలంటే కూడా అసహ్యం వేస్తుంది. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఒక తెరబడాలి, ఎండ్ కార్డ్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం గానీ తప్పదు, ఇంకంటే ఒక మంచి ఎండ్ పడాలి. తన ఒక్కటి ఈగోస్ కి పోకుండాను, మేము కూడా ఒక స్టెప్ తీద్దాం, మేము కూడా చెప్తున్నాం సమాజం కింద నుంచి పైకి ఎదుగుతున్నా. నేను కాబట్టి చెప్తున్నాను, ఇప్పటికీ చెప్తున్నాను, మీరు మా యాక్షన్ రియాక్షన్ ఉంది, మీరే తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టినందుకు అన్నాము అంతే తప్ప, ఇప్పుడు మీ ఇంట్లో మటనో చికెనో వండుకున్నారని నువ్వు వచ్చి మాకు బయట చెప్తేనే మాకు తెలుస్తుంది. మీ ఇంట్లో ఏం వండుకుంటే మాకేం తెలుసు మేడం, చెప్పండి. అంతే. మీ ఇంట్లోకి వచ్చి కుక్క తినిపోయింది అంటే కుక్క ఎందుకు తినిపోతుంది, నువ్వు డోర్లు ఓపెన్ చేసిపోతేనే వచ్చి కుక్క తినిపోతుంది, అవునా? మీ ఇంట్లో బంగారం ఎత్తుకుపోయారంటే మీరు సెక్యూరిటీ లేకుంటే ఎత్తుకొని పోయింది, మీరు సెక్యూరిటీ పరంగా ఒక్కొక్కసారి తప్పదు ఎత్తుకొని పోతారు. ఇప్పుడు ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండాలనే కదా షీ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి, అందరు బాగానే చేస్తున్నారు మేడం. ఇలాంటి వాళ్ళు ఉన్నాక ఏసీ నిన్న పోలీస్ ఆమెనే కొట్టిందామా, ఇంకా షీ టీం పని చేస్తుంది, పాపం ఆమె రక్షణకు పోయింది, ఆమెనే కొట్టింది. నేను అనేది ఏంటంటే మరి ఆమె సోయలేదు అంటున్నారు అందరు, ఏదో డ్రగ్స్ తీసుకుంది అంటున్నారు అక్కడ విచక్షణంగా. మామూలుగా అయితే అట్లా చెయ్యరు. నేను అన్నది కూడా అదే మేడం, ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు పెడదో పడుతుంది, సోషల్ మీడియా ఓపెన్ చేయంగానే గిన్ని ఫోటోలు ఈ చెడ్డీలే బ్రాలే ఈమె తప్ప ఎవరన్నా వస్తున్నాయా? వీళ్ళ ఇన్నరు 10-15 మంది ఉన్నారు. అవును. ఒకవేళ మీ ప్రైవేట్ లో పెట్టుకున్నప్పుడు మేము తీసుకుపోయి మీ జర్నలిజం మీ వాళ్ళకి ఇట్లా ఒకవేళ వేసింది అనుకోండి, మీ మీద కేసు వేయొచ్చు కదా. మీరు ఇప్పటికైనా ఎందుకు చేయట్లేదు, అది ఎందుకు అది చేయట్లేదు, తప్పైందని ఎందుకు నేను పెట్టడం తప్పేనండి అని ఎందుకు ప్రైవేట్ ఎందుకు పెట్టుకోవట్లేదు? ఇప్పటికి పోస్టులు పెట్టేసి జనాలను రెచ్చగొడుతుంది. జనాలే చెప్పాలి ఆమెకు సమాధానం, మేము చెప్పం, మేము అస్సలు చెప్పము, జనాలే ఆమెకు ఎలాంటి సమాధానం చెప్తారు. నేను అనేది ఏంటంటే అమ్మ పెద్ద పెద్ద హీరోయిన్లు రమ్మా, సీత, భానుప్రియ అందరూ చక్కగా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారమ్మా, మంచి మంచి యాక్టర్స్ పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ వృత్తి పాపం, వాళ్ళకి డబ్బులు కావాలి, ఇక్కడ ఏషాలు కావాలి, జనాలు ఎంటర్టైన్మెంట్ చేయాలన్నాడు, అక్కడ వరకే ఉండాలి, అది తీసుకొచ్చి నిజ జీవితంలో రుద్దొద్దు అనేది నా వాదన. రైట్. మొత్తానికి కేసునైతే మాత్రం మీరు ఫేస్ చేస్తారు, అన్నిటికీ అటెండ్ అయిపోతారు, మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మీరు సమర్పించుకుంటారు, ఏదైనా ఒక మంచి ఎండగాడు పడాలి, సొసైటీలోకి మంచి మెసేజ్ వెళ్ళాలనే కోరుకుందాం మేడం. చాలా టైం వెచ్చిస్తూ ఉన్నారు సీరియస్లీ సొసైటీ కోసము. సో ఒకటి ఏదో ఒకటి మంచి జరగాలన్నప్పుడు కొంచెం ఈ కఠినంగా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఏది ఏమైనా కూడా వాళ్ళకి మాత్రం నేను ఒక్కటే మీ టీవీ ద్వారా చెప్తున్నా, మీరు ఆలోచించండి సమాజం కోసం.
అందరూ మనము అందరితో పాటు అందరూ మనతో పాటు అన్నట్టు ఉండాలి, ఆలోచించుకో. అందరు బాగుండాలి, అందులో మీరు ఉండాలి, నేను ఉండాలి, కలిసి ఉండాలి అందరం, అంతే. అందరం కలిసి ఉండాలి అంతే. అనేది మనం మీరు ఆలోచించుకొని కొంచెం నిర్ణయం తీసుకొని, ఇంకా టైం ఏం అది కాలేదు, మీరు పెట్టిన కేసులు గాని, మీరు ఆలోచించే విధానం గాని, మీరు పెట్టే పోస్టులు ఒకసారి గాని ఆలోచించుకో. ఒకసారి ఆలోచించుకొని, ఒక తెలంగాణ తెలుగు మహిళల ఆడబిడ్డగా, ఒక ఆంధ్ర ఆడబిడ్డగా, ఒక దేశంలో మీరు ఒక బిడ్డలు గాని, చెల్లెలు గాని, అక్కలు గాని మీరు అన్నట్టుగా చూస్తాం. మీరు ప్రైవేట్ లో పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. ఎవరికి హ్యాపీగా వ్యక్తిగత ఉండండి. కక్షలు, వ్యక్తిగత ఇది ఎవ్వరికి- లేదు. మనం ఎదురుగా చూస్తేనే మనం అంతే. ఒకసారి చూస్తేనే మనం పెద్ద పట్టించుకో మేడం. ఇప్పుడు ఎవరి కొంపలో ఎదురు పోయి చూసేట అంత టైం ఎవరికి ఉంది చెప్పండి. మీరు ఇన్ని చాలా మీరు అన్నారు, ఒక్కొక్కసారి అన్నం తినడానికే టైం ఉండదు మనకి. అవును. కాబట్టి ఎవరి మీద వ్యక్తిగతంగా ఉండదమ్మా. మీరు ఒక్కటే చెప్తున్నానమ్మా, మీ పిల్లలు కూడా బాగుండాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, సమాజానికి మీరు సెలబ్రిటీస్, మీరు మంచిగా సినిమాల వరకు ఓకే, దాని గురించి మీరు చర్చించుకోండి. దయచేసి మీకు క్లియర్గా చెప్తున్నాను, ఒక అక్కలాగా చెప్తున్నా, ఆలోచించుకొని మీరు అడిగేయండి. డెఫినెట్గా ఈ యావత్ ప్రపంచం మిమ్మల్ని హక్కును చేర్చుకుంటుంది, ఓన్గా చేసుకుంటుంది. ఎందుకంటే తప్పు అనేటాడు అందరం చేస్తామండి. అట్లా మీరు తప్పు చేసినామని నేను అనట్లేదు. మీ రాజ్యాంగం మీకు ఎట్లా స్వేచ్ఛ కల్పించిందో మా రాజ్యాంగం కూడా మాకు స్వేచ్ఛనిచ్చింది. మాట్లాడే భావ స్వేచ్ఛ అందరికీ ఉంది. మెసేజ్లు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి రాజ్యాంగం గురించి తెలవక పెడుతున్నారా? కాబట్టి ఎవరు వాళ్ళు పెడతారు. కాబట్టి మనము ప్రతిదీ కోర్టులు పరిష్కారం, పోలీస్ స్టేషన్లు కాదు. మనం సమాజంలో మినిమం ప్రజల కోసం మనం నడుచుకోవాలి, ప్రజల కోసం ముందుకెళ్ళాలి. మీరు బాగుండండి, మమ్మల్ని బాగుంచండి, సమాజాన్ని బాగుండేటట్టుగా సమాజంలో మీరు ఒక బాధ్యత వహించి, చాలా మంది ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆర్ఫన్స్ ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయండి, ఒక డొనేట్ చేయండి, ఒక సంస్థ పెట్టండి, ముందుకెళ్ళండి, మీరు హ్యాపీగా ఉండండి. వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మీరు దిగిన ఫోటోలు ఏమైనా ఉంటే గోప్యంగా పెట్టుకోండి, పబ్లిక్లోకి తేయండి, మంచిది మాత్రం పబ్లిక్లోకి పెట్టండి. మీరు చేసే సేవలు అవి ఇవి అన్నీ పెట్టండి. నేను అనేది అది ఒక్కటే తప్ప మీ మీద మాకు ఎలాంటి వ్యక్తిగత అవి లేదు. డెఫినెట్గా మీరు పెట్టిన కేసులు ఎదుర్కోవడానికి మేమందరం రెడీగా ఉన్నాము. దాంట్లో మేమేం తప్పు చేయాలి, ప్రజా కోర్టులో తేల్చుకుందాం. నాకు రాజ్యాంగం అన్నా, పోలీస్ స్టేషన్లు అన్నా, గవర్నమెంట్ అన్నా, ప్రజలన్నా ఒక గౌరవం ఉంది. ఆ గౌరవంతో పాటే సంధ్యక్కగా ముందుకోతా. ఇలా ఒక సంధ్యక్కని తెలంగాణ, ఆంధ్ర అన్ని రాష్ట్రాలలో కూడా ఓన్ చేసుకున్నారు. మీ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు ముమ్ము చెయ్యను. చిన్న చిన్న పొరపాట్లు నా వల్ల కూడా జరగవచ్చు. ఒక మాట దొరికినప్పుడు కూడా నేను అట్లాంటి వ్యాఖ్యలు వెనుక తీసుకోవడానికి కూడా నేను వెనుక ముందల్నే ఉంటా. కక్షలంటే ఏమి ఉండవు నా. ఇది ఇక్కడ వరకే మాట్లాడేసి వెళ్ళిపోతాం, దాన్ని మళ్ళీ పెద్దగా తీసుకోవడానికి కూడా ఉండదు. కాబట్టి కొన్ని హట్ అయితే మొన్న మీ దాంట్లో మాట్లాడినప్పుడు సౌమ్య ఇట్లా మాట్లాడారంటే అలా కాదు మేడం అని మీరు చెప్పారు. ఓకే అన్న, మళ్ళీ నేను రావద్దు, కానీ ఎందుకు వచ్చాను? నేను చెప్పాను అలా కాదు కదా నాన్న, ఇలా ఉంటది కదా అంటాం, అంతే. లేకపోతే ఒక అమ్మ బిడ్డలమే మేడం, భరతమాత బిడ్డలం. అందుకనే మేడం, అందుకే మీరు పిలవగానే ఎందుకు వచ్చాం మేము చెప్పేది ఏంటంటే తనన్న కూడా మా తండ్రి లాంటి వారే కాబట్టి, మా అన్న లాంటి వాళ్ళు, మా సోదర సమానులే కాబట్టి అన్నం మంచి చెడు అనేది రెండు ఉంటాయి. కాబట్టి అందరం కూడా ఇవాళ ఆ ఇద్దరు బిడ్డలని ఎవరైతే ఈరోజు ఈ రకంగా అది ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము ఓన్ చేసుకోవాలి. వాళ్ళకి భగవంతుడు మంచి మనసు ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.